హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మోమో హోమ్. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్, వాళ్ళ బ్రెయిన్ ఫంక్షనింగ్కి బాగా యూజ్ అయ్యే ఒక మంచి రెసిపీ చేసి చూపిస్తున్నాను. కొంతమంది పిల్లలు మోస్ట్లీ ఫుడ్ అవాయిడ్ చేసేస్తుంటారు కదా, అది వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ పడడంతో పాటు పేరెంట్స్కి పెద్ద పనిష్మెంట్లా తయారవుతుంది. మరి కొంతమంది పిల్లలు తింటున్నా కానీ పేరెంట్స్ మాత్రం మాత్రం యూజ్ అవ్వని రైస్, రసం మిక్స్ చేసి పెట్టేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రోజుకి ఒకటి లడ్డు చేసిస్తే వాళ్ళు ఎదిగే వయసులో కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ మంచిగా అందుతాయి. సో ఈ లడ్డు ప్రిపరేషన్ కోసం ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్ బాదం వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. బేసికల్గా బాదం ఈ ఏజ్ పిల్లలకి ఏదో రూపంలో ఇస్తూ ఉండాలి. పౌడర్ చేసి మిల్క్లో మిక్స్ చేసి ఇవ్వడం, లేదంటే నానపెట్టి పేస్ట్ చేసి పెట్టడం లాంటివి చేయాలన్నమాట. బాదం ఇలా వేగాక తీసేసి ఒక ప్లేట్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కప్తో మరొక కప్ పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలను కూడా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల టైం కొంచెం ఎక్కువ పడుతుంది, కానీ మంచిగా వేగి టేస్ట్ బాగా వస్తుంది. వేగాక ఇవి కూడా తీసి పక్కన పెట్టి మళ్ళీ ప్యాన్లో సేమ్ కప్తో 2 కప్పులు మకానా వేసుకోవాలి. మకానా పిల్లలకి పెట్టడం చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలకి పెడితే చాలా మంచిది. ఈ మకానా కూడా వేగినాక దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటితో పాటు మనం చట్నీల్లో యూస్ చేసే పుట్నాల పప్పు 1 కప్ వేసుకోవాలి. దీన్ని చాలామంది వేపిన పప్పు, తునిపప్పు అని కూడా అంటారు. ఇందులో ప్రోటీన్ అండ్ ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేపుకున్న పప్పులన్నీ కంప్లీట్గా చల్లగా అయ్యాక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసేసుకోవాలి. తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి. కొంచెం బరకగా ఉన్న పిల్లలు తినేస్తారు అనుకుంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో విధంగా కూడా ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు. దీన్ని బాగా చల్లించుకొని ఆ మెత్తని పొడిని మిల్క్లో కూడా మిక్స్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే పొడిని ఒక బౌల్లో సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్ తీసుకొని స్వీట్ కోసం మన పప్పులు కొలుచుకున్నాం కదా, అదే కప్తో 1 కప్ కిస్మిస్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 15 వరకు మెత్తగా పండులా ఉండే ఖర్జూరం తీసుకొని పిక్క తీసేసి వేసుకోవాలి. అండ్ దీంతో పాటు కావాలంటే ఎండు ఖర్జూరం పొడి కూడా వేసుకోవచ్చు. ఇందులో వాటర్ కానీ మిల్క్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదనమాట. మిక్సీ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో ఆపి చేస్తే మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. ఇలా కాకుండా వాటర్ కానీ మిల్క్ కానీ మిక్స్ చేస్తే లడ్డూలు నిలువ ఉండవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న కిస్మిస్, ఖర్జూరం పేస్ట్ని ఈ పౌడర్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. చాలామంది స్వీట్ కోసం హనీ యూస్ చేస్తూ ఉంటారు. పిల్లలకి పెట్టే ఏ ఫుడ్లో అయినా హనీ యూస్ చేయడం తగ్గించాలి. ఎందుకంటే హనీ నుండి అలర్జీస్ చాలా త్వరగా వస్తాయన్నమాట. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేడి చేసుకొని ఈ పౌడర్లో వేసుకోవాలి. నేను ఇందులో హోమ్ మేడ్ నెయ్యిని యూస్ చేస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ హోమ్ మేడ్ నెయ్యి లేకపోతే బ్రాండెడ్ నెయ్యి మాత్రమే తీసుకోండి. ఎందుకంటే పిల్లలకి పెట్టేవి కాబట్టి బయట జరిగే ఈ కల్తీలు తెలిసాక ఏవి పడితే అవి పెట్టడం అస్సలు మంచిది కాదు. నెయ్యి వేసాక మొత్తం బాగా కలుపుకొని మనకి కావాల్సిన సైజులో లడ్డూలు చేసి పెట్టుకోవడమే. ఇవి ఎన్ని రోజులైనా నిలువ ఉంటాయండి. లేదు లడ్డూల్ని ఫ్రెష్గా చేసుకోవాలంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒకేసారి పొడి చేసి ఉంచుకొని మనకి కావాలన్నప్పుడు కిస్మిస్, ఖర్జూరం పేస్ట్ చేసుకొని నెయ్యి వేడి చేసి ఇందులో వేసుకొని ఇలా కూడా లడ్డూలు చేసుకోవచ్చు అనమాట. అండ్ మన ఛానల్లో 1 ఇయర్ పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడం కోసం డైలీ పెట్టే ఉగ్గు కూడా చేసి అప్లోడ్ చేశాను. కావాలంటే వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మోమో హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.